మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఐరోపా దేశాలపై అదనపు సుంకాల విషయంలో వెనక్కి తగ్గనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. గ్రీన్లాండ్ కొనుగోలుకు ఒప్పందం కుదిరే వరకు 8 ఐరోపా దేశాలు అదనపు సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ స్వాధీనానికి సైనిక చర్య చేపడతారా అని ప్రశ్నించగా నో కామెంట్ అని బదులిచ్చారు. మరోవైపు గ్రీన్లాండ్లోని సైనిక స్థావరానికి యుద్ధ విమానాన్ని తరలిస్తున్నామని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన 10% అదనపు సుంకాలపై ప్రతీకార చర్యలు చేపడతామని ఐరోపా సమాఖ్య సంకేతమిచ్చినా అగ్రరాజ్యాధినేత లెక్క చేయడం లేదు. గ్రీన్లాండ్ కొనుగోలు అంశంలో తనకు సహకారం అందించని 8 ఐరోపా దేశాలపై అదనపు సుంకాలను తప్పకుండా అమలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులపై వచ్చే నెల 1 నుంచి 10% సుంకాలను అమలు చేస్తామని తెలిపారు. జూన్ 1లోగా గ్రీన్లాండ్ కొనుగోలుపై ఒప్పందం కుదరకపోతే సుంకాల 25% పెంచుతానని చెప్పారు. అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ కీలకమని ట్రంప్ అన్నారు. ఆ విషయంలో వెనక్కి తగ్గనని తేల్చి చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారించాలని, గ్రీన్లాండ్ పై కాదని ఐరోపా దేశాలకు ట్రంప్ సూచించారు. గ్రీన్లాండ్ స్వాధీనానికి సైనిక చర్య చేపడతారా అని ప్రశ్నించగా నో కమెంట్స్ అంటూ బదులిచ్చారు. అటు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో అద్భుత సంభాషణ జరిగిందని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. మార్క్ కోరిక మేరకు పలువురు ఐరోపా నేతలను కలిసేందుకు అంగీకరించానని రాసుకొచ్చారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా వారిని కలుస్తానని తెలిపారు. మరోవైపు గ్రీన్లాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్ కు యుద్ధ విమానాన్ని తరలిస్తున్నామని అమెరికా సైన్యం తెలిపింది. త్వరలోనే అది అక్కడికి చేరుకుంటుందని వెల్లడించింది. ఈ మేరకు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసింది. కెనడా, డెన్మార్క్లతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే దీర్ఘకాల వ్యూహంలో భాగంగా యుద్ధ విమానాన్ని మోహరిస్తున్నామని రాసుకొచ్చింది. డెన్మార్క్ గ్రీన్లాండ్ ప్రభుత్వానికి దీని గురించి ముందుగానే సమాచారం అందించామని అమెరికా సైన్యం పేర్కొంది. డెన్మార్క్ నియంత్రణలో ఉన్న గ్రీన్లాండ్ లో అమెరికాకు 3 సైనిక స్థావరాలు ఉన్నాయి. గ్రీన్లాండ్ పై అమెరికా సైనిక చర్యకు దిగితే అది నాటో అంతానికి దారితీస్తుందని ఇప్పటికే డెన్మార్క్ హెచ్చరించింది.